ప్రైజ్ లార్డ్. రామ ప్రేక్షకుల నుంచి మీరు చేయమన్నా మరొకసారి ఆశ్చర్యకరంగా మీరు ఎంతవరకు కూడా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి దేవుని సేవలో మీ థాట్ పార్ట్ మాకు అందించండి. ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా మెండుగా మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. అయితే ఇక విషయంలో చూసుకున్నట్లయితే లోకాసు వార్త 8వ అధ్యాయం 40 వచనాన్ని మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాపై ఉంచి మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, 8వ అధ్యాయం మనం చూస్తే జన సమూహము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేర్చుకున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు జన సమూహము ఆయన చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఆ మాటలు వింటున్నప్పుడు వారికి రోజులు గడిచిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆకలిని మర్చిపోయే సందర్భాలు ఉన్నాయి, దుఃఖాన్ని మర్చిపోయే సందర్భాలు ఉన్నాయి, బాధను మర్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి అప్పులు, సమస్యలు, వ్యాధులు, రోగాలు, నిద్రను మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే జన సమూహము అంటే అక్కడ చూసినట్లయితే చాలా మంది జనులు ఉన్నారు. వేవేల మంది జనము అని లోకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. అంతలో ఒకరినొకడు తొక్కుకున్నట్లు వేల జన సమూహం అక్కడ కూడి ఉండగా అనే పదాన్ని మనం చూస్తాం లోకాసు వార్త 6వ అధ్యాయంలో. సో ఇక్కడ చూసినట్లయితే 41వ వచనానికి మనం వచ్చినప్పుడు ఒక అధికారి మనం చూస్తాం. 41 చూసినట్లు, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడటం మనం చూస్తాం. వావ్, సుప్రీం పవర్ ఆయన దగ్గర ఉన్నది. అంటే ఆ ప్రాంతం మొత్తానికి ఆయనే అధికారి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, చేయమంటే చేయాలి, వద్దంటే వద్దనాలి. ప్రతి దాని మీద కమాండింగ్ ఆ అధికారికి ఉంది. బట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత అధికారి అయినా దేవుని దగ్గరికి వచ్చేసరికి తన హృదయం, తన గర్వం, తనకున్నటువంటి హక్కు, అధికారము, పవరు, లేకపోతే డబ్బు, ధనమును చూపిస్తే మాత్రం కార్యాలు జరగవు. చాలా మంది జీవితాల్లో నేను క్లియర్గా చూశాను. మొట్టమొదటిసారి రిసీవ్ చేసుకునేటప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, రెండోసారి బాగా రిసీవ్ చేసుకున్నారు, మూడోసారి బాగా రిసీవ్ చేసుకున్నారు, నాలుగోసారి వారు నేను తీసుకొచ్చిన యేసు ప్రభుని చూడలేదు, నేను ప్రకటిస్తున్న క్రీస్తుని చూడలేదు, నేను ప్రకటిస్తున్న ఆశీర్వాదాన్ని చూడలేదు, నేను ప్రకటిస్తున్న వాక్యాన్ని చూడలేదు. కానీ నాలో ఏమేమి తప్పులు మాట్లాడుకున్నారో వారి భార్య అతను, లేకపోతే వారి పిల్లలు, వారి భార్య అతను, లేకపోతే వారి స్నేహితులు అతను, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా కొన్ని ఫ్యామిలీస్, నాలో ఉన్నటువంటి తప్పులు నాలో విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు, చండాలంగా చూడటం మొదలుపెట్టారు. ఐ డోంట్ కేర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నన్ను విచిత్రంగా చూసావు, చండాలంగా చూసావు. నాలో ఉన్న బలహీనతల కొరకు నీ ఫ్యామిలీతో నువ్వు మాట్లాడావు, నీ స్నేహితులతో నువ్వు మాట్లాడావు. శిక్షను తప్పించుకోలేవు, శాపాన్ని తప్పించుకోలేవు, రోగాన్ని తప్పించుకోలేవు, పతనాన్ని తప్పించుకోలేవు, బాధను తప్పించుకోలేవు. నువ్వు గుర్తుపెట్టుకో, యేసు ప్రభువుని నేను తీసుకొని వచ్చాను, దేవుని వాక్యాన్ని నేను తీసుకొని వచ్చాను, ఆశీర్వాదాన్ని నేను తీసుకొని వచ్చాను, స్వస్థతను నేను తీసుకొచ్చాను. నన్ను ఎందుకు చూస్తున్నావు? నాలో ఉన్న బలహీనతలు ఎందుకు చూస్తున్నావు? నాలో ఉన్నటువంటి తప్పుల్ని నువ్వు ఎందుకు ఎత్తుకుతున్నావు? నాలో ఉన్నటువంటి విషయాలు నువ్వు ఎందుకు ఎత్తుకుతున్నావు? నన్ను ఎవడు చూడమన్నాడు? నన్నుగా నువ్వు రిసీవ్ చేసుకున్నావు కనుక నీ ఆశీర్వాదాలు నువ్వు కోల్పోయావు, నీ స్వస్థత నువ్వు కోల్పోయావు, నీకు రాబోతున్న అద్భుతాలు నువ్వు కోల్పోయావు. యేసు ప్రభుని పరిగెట్టి వచ్చి అతని అధికారాన్ని పక్కన పెట్టి, అయ్యా ఏమంటున్నాడు చూడండి. ఒక విషయం క్లియర్గా చూస్తాం. 41వ వచనం చూస్తే, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకునెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. హల్లెలూయా. జన సమూహం చూస్తే యేసు ప్రభు వారి ప్రసంగం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడేమో ఈ అధికారి వచ్చి, అయ్యా 12 ఏండ్ల ఈడు కలిగిన కుమార్తె, చనిపోతుంది అని వైద్యులు చెప్పిన కుమార్తె, అయిపోయింది ఇంకా అని వైద్యులు చెప్పిన కుమార్తె, దయచేసి నా ఇంటికి వస్తావా యేసయ్యా? ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నెలకు 20,000 శాలరీ అనుకుంటా, నాకు తెలిసి 20,000 30,000 సంపాదిస్తున్నావు అడ్డదిడ్డంగా, అక్కడెక్కడ కమిషన్లు గట్ట కొట్టి 30,000 శాలరీ సంపాదిస్తున్న నీకే అంత గర్వం, అహంకారము, విర్రవీగే దుష్టత్వం, బలుపు ఉంటే
నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి, నీ కోసం దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలోనికి ఆశీర్వాదాలు ఎట్టొస్తాయి స్వామి? ఎట్టొస్తాయి? ఒక దైవజన్ని రిసీవ్ చేసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయిపోతే, ఒక దైవజనుడికి చక్కగా ఒక టీ కాఫీ ఇవ్వడానికి, లేకపోతే ఒక పూట భోజనం పెట్టడానికి, ఒక పూట వసతినివ్వడానికే నువ్వు ఫెయిల్ అయిపోతే జీవితాంతం నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎలా ప్రణాళిక చేస్తాడు? నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవడంలో విఫలము చెందిపోయావు, ఫెయిల్ అయిపోయావు. యువర్ ఫెయిల్డ్, యువర్ కంప్లీట్లీ ఫెయిల్డ్. వై? బికాస్ యు ఆర్ ఇగ్నోరింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. సర్వోన్నతుని దేవుని సేవకుని నువ్వు స్వాగతించటంలో, రిసీవ్ చేసుకోవడంలో ఇగ్నోర్ చేసావు. అంటే ఏం చేసావు? పక్కకి వెళ్ళిపోయావు. గనుక నీ మీదకి వచ్చిన ఆశీర్వాదాలు, నీ పిల్లల మీదకి వచ్చే ఆశీర్వాదాలు, నీ పిల్లల భవిష్యత్తు మీదకి వచ్చే ఆశీర్వాదాలు, నీ మీదకి వచ్చే ఆశీర్వాదాలు, నీ కుటుంబం మీదకి వచ్చే ఆశీర్వాదాలు, నీ బిజినెస్ కోసం వచ్చిన ఆశీర్వాదాలు మొత్తం ఇగ్నోర్ చేయబడ్డాయి, తొలగింపబడ్డాయి, తీసివేయబడ్డాయి. ఆమేన్. నజరేయుడైన యేసు నామమున ఆమేన్. రిసీవ్ చేసుకోను, గుర్తుపెట్టుకో. వెంటనే ఆ అధికారి, నీ దగ్గర 30,000 శాలరీ వేస్తే ఎవరికి ఎక్కువ? సొంత ఇల్లు ఉంటే ఎవరికి ఎక్కువ? నీ కార్లు ఉంటే ఎవరికి ఎక్కువయ్యా? అధికారి, మండలం, జిల్లా మొత్తం ఆయన దగ్గర ఉంది. యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఎక్కడైతే అతను తగ్గించుకున్నాడో, ఎక్కడైతే అతనికి అర్థమైపోయింది. డాక్టర్లు చెప్పారు ఇంక మా దగ్గర సీన్ లేదు. ఆ గ్రామంలో కొంతమంది చెప్పారు, స్నేహితుల్లో కొంతమంది చెప్పారు, బంధువుల్లో కొంతమంది చెప్పారు, పక్క ఊర్లో కొంతమంది చెప్పారు. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, నీ కుమార్తె చాలా సిద్ధముగా ఉంది, ఇంక అయిపోయింది. కానీ నీ కుమార్తె బ్రతకాలంటే పక్క గ్రామంలో యేసు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే నీ కుమార్తెను బ్రతికిస్తారని చెప్పిన వెంటనే అధికారము, గర్వము, డబ్బు, ధనము, వాహనాలు, వస్త్రాలు, ఇల్లు, వాకిలి, బంగారము, వజ్ర వైడూర్యాలు, తనకున్న స్థితి, పలుకుబడి అన్ని వదిలేసి, నేను యేసుప్రభు పాదాల మీద పడ్డం ఏంటి అని అనుకోవాలా, అన్ని వదిలేసి యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు. అతనికి ఏంటంటే యేసు ప్రభు తన ఇంటికి రావటం ముఖ్యం, యేసు ప్రభు తన ఇంట్లో అడుగు పెట్టడం ముఖ్యం, యేసు ప్రభు తన కుమార్తె మాట్లాడడం ముఖ్యం. అతని గర్వం పక్కన పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు నీ ఇంటిలోనికి రావాలని ముఖ్యంగా నువ్వు ఉద్దేశిస్తే, యేసు ప్రభు నీతో మాట్లాడాలని ముఖ్యంగా నువ్వు ఉద్దేశిస్తే, యేసు ప్రభు నీతో సహవాసం చేయాలని నువ్వు ఉద్దేశిస్తే, గర్వం పక్కన పెట్టు. విర్రవీగుతున్న దుష్టత్వం, అబ్బా ఏం అహంకారం. కొంతమంది దౌర్భాగ్యులు వీధిలో నుంచి వెళ్తుంటే ఒక వీధిలో నుంచి అంటున్నారు, ఇతను ఫస్ట్ వచ్చేటప్పుడు ఎంత ఇది, ఎంత అది అని మాట్లాడుతున్నారు. దౌర్భాగ్య సహోదరులు, శాపగ్రస్తులవుదురుగాక ఆ చెల్లెళ్ళు. నా మీద అన్యాయంగా మాట్లాడిన చెల్లెళ్ళు శాపగ్రస్తులు అవుతారు. నేనేం అనలేదు. ఆ వీధిలో నుంచి వెళ్ళిపోతున్నా, మౌనంగా వెళ్ళిపోతున్నా. కానీ వారు ఆడుతున్న డైలాగులు నా చెవిలో పడ్డాయి. కొంతమంది ఇంకో డైలాగులు కొడుతున్నారు, అబ్బా ఏముంటాడు, హీరోలా ఉంటాడు, బాబా ఒక్క ముద్దైనా పెట్టుకోవాలి, నిజం ఒక్క ముద్దైనా పెట్టుకుంటే బాగుండు, ఒక్కసారి కౌగిలించుకుంటే బాగుండు అనే దౌర్భాగ్య కామెంట్లు కూడా నా చెవిలో ఉన్నాయి. వారిని కూడా హెచ్చరిస్తున్నాను దేవుని నామంలో. వింటున్నాను, అయితే విని వాళ్ళు కామెంట్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఆగాల, ఈ నవ్వాలా? నో నో నో, నా పని ఏంటి? నేను దేనికి వచ్చాను? ఒకటే చెప్పాడు, మీరు క్రీస్తు వారని నా పేరట వచ్చు వారికి, నా పేరటే, యేసుక్రీస్తు పేరట నీ ఇంట్లోనికి వచ్చాను సహోదరుడా. యేసుక్రీస్తు పేరట నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను సహోదరుడా. యేసుక్రీస్తు పేరట నిన్ను దీవించడానికి వచ్చాను, స్వస్థపరచడానికి వచ్చాను యేసుక్రీస్తు పేరట. నన్నెవడు రిసీవ్ చేసుకోమన్నాడు? నన్నెవడు చూడమన్నాడు? నాలో ఉన్న తప్పులు ఎవడు చూడమన్నాడు? నాలో ఉన్న యాంగిల్స్ నీకు ఎవడికి కావాలి? నీకు నువ్వు తప్పులు చేయట్లా, కమిషన్లు నొక్కట్లేదా, అన్యాయంగా అబద్ధాలు ఆడటం లేదా, అక్రమ కార్యాలు చేయటం లేదా? నిన్ను చూసుకో. నేను దైవజనుడిని, యేసుక్రీస్తు పేరట నీ ఇంట్లోనికి వచ్చా. నువ్వేం చేసావంటే నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని అంతా కూడా నా మనసుని దుఃఖపరిచి మొత్తం కొలాప్స్ చేసుకున్నా. నువ్వు ఆశీర్వదింపబడవు, నువ్వు దీవింపబడవు. మర్చిపోయావా? నీకు జరిగిన అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు మర్చిపోయి ఈ దైవజనుడి మీద ఏలు చూపించావు నువ్వు ఈరోజు. నీకు 30,000 శాలరీని గర్వపడుతున్నావు, సొంత ఇల్లు ఉందని గర్వపడుతున్నావు. అవన్నీ పెద్ద వింత అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నీ గర్వం వల్ల నువ్వు శాపాన్ని కొని తెచ్చుకున్నావు.
ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే క్లియర్గా నేను చెప్తున్నాను, వెంటనే ఆ అధికారి యొక్క హంబుల్, ఆ అధికారి చూపించినటువంటి తగ్గింపు, ఆ అధికారి చూపించిన విధేయత చూసి జన సమూహానికి యేసుప్రభు అవసరం లేదనుకున్నాడేమో. తర్వాత వీళ్ళ గురించి వెంటనే ఆ అధికారితో వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని యేసుప్రభుని జనాలు వదలలేదు. చూడండి చూడండి చూడండి, రమ్మని ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. వేల మంది జనం యేసుప్రభు మీద పడుతున్నారు. యేసుప్రభుని విడిచిపెట్టలేదు. యేసుప్రభు జన సమూహాన్ని విడిచి వెళ్తున్నాడు ఆ కుమార్తెను బ్రతికించడానికి. ఆ అధికారిలో ఉన్నటువంటి విధేయతను చూసి, అధికారి ఆహ్వానించే హృదయం చూసి, ఆ అధికారిలో మరి చూస్తే అంతరించిపోయిన గర్వాన్ని చూసి, ఆ అధికారిలో చూపించిన ఆ ప్రేమ, విధేయతను చూసి యేసుప్రభు ఆయనతో పాటు వెళ్తున్నాడు. ఈరోజు నీ విధేయత, ఒక దైవజండు నీ ఇంటికి 2 సార్లు 3 సార్లు వస్తే చీప్ అయిపోయాడు. ఆ దైవజండు తిండి లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావా? పడుకోవడానికి మంచం లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావా దైవజండు? తాగడానికి టీ లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావు దైవజండు. ఒక దైవజండు వస్తే నువ్వు అవమానిస్తావా? చిన్న చూపు చూస్తావా నువ్వు, నీ భార్య, నీ కుటుంబం? నా మీద సెటర్లు వేస్తారా? తిండి గతి లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావు దైవజండు. పడుకోవడానికి మంచం లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావు దైవజండు. తాగడానికి టీ లేక నీ ఇంటికి వచ్చాడు అనుకున్నావు దైవజండు. సెటర్లు వేస్తావు నువ్వు. శాపగ్రస్తుడు అయిపోతావు, గుర్తుపెట్టుకో. శపింపబడుతున్నావు. నువ్వు 1 రోజులు తినే తిండి నా దేవుడు ఒక్కరోజు నాకు తినిపించగలడు. తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో డిన్నర్స్కి పిలిచిన సందర్భాలు నాకున్నాయి. నా దేవుడు క్లేశానుపానములు నాకు ఇచ్చాడు. నీకు ఇంటికి గతి లేక రాలా, రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయావు, ఆశీర్వాదం పొందుకోవడంలో ఫెయిల్ అయిపోయావు బిడ్డ, గుర్తుపెట్టుకో. 30,000 అని గర్వపడతాండావు, కమిషన్ వస్తానని గర్వపడుతున్నావు, శపితం అయిపోతావు, గుర్తుపెట్టుకో. ఇది నాలో నేను చెప్తున్నమాట. కొంతమంది మాట ఇచ్చేస్తారండి దైవజనులకి. అది చేసేస్తాం బ్రదర్, ఇది చేసేస్తాం బ్రదర్, ఇది చేసేస్తాం బ్రదర్, అది చేసేస్తాం బ్రదర్. ఏం చేయడాడు? నేడి పండు చూడు మేళమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేమా. బయటికి చూస్తే బాగా మంచి కలర్ ఉన్నాడు, మంచి కుర్రోడు, మంచోడు, మంచి బట్టలు వేస్తాడు, మంచోడు, మంచి మాట్లాడతాడు. ఈ మాటలు చూస్తే ఐసు 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 మాటలు. హృదయం కుళ్ళిపోయింది. హృదయంలో లెక్కలు కుళ్ళిపోయాయి. హృదయంలో క్యాలిక్యులేషన్స్ కుళ్ళిపోయాయి. హృదయంలో బెంకాలు, హృదయంలో క్యాలిక్యులేషన్స్. ఎన్ని రోజులు కుళ్ళితో సమాధమలే బతుకుతావయ్యా. నీ క్రియ వల్ల జీవింప చేయవయ్యా బాబు. మేడి పండు చూస్తే బయటికి బాగానే ఉంటుంది, లోపలంతా పురుగులు పట్టి నీ హృదయం, నీ క్రియలు, నీ ఆలోచనలు పురుగులు పట్టి చేస్తున్నావయ్యా. బ్రతుక యేసు ప్రభు నామములో బాగుపడు. ఆయన వెళ్తున్నప్పుడు ఏం జరిగాయి? కొన్ని అద్భుతాలు, కొన్ని విషయాలు మనం ముగించారు త్వరితంగా చూడండి. అప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థతనందని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగి ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. యేసుప్రభుని తాకితే ఎంత పవర్ ఉందో ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీ ద్వారా అర్థమైంది అక్కడ. అందుకే యేసుప్రభుని తాకాలని చాలా మంది యేసుప్రభు మీద పడుతున్నారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉంటే ఆమె ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించిందో మనం చూద్దాం. చూడండి, యేసుప్రభు 45 వచనం, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహము కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా. పేతురు పేతురు దుడుకు స్వభావం ఎక్కువ. యేసుప్రభు శిష్యులందరూ కంట్రోల్ చేస్తున్నారు జనాల్ని. ఈ జనాలు కంట్రోల్ చేస్తున్నా ఒక ఆమె యేసుప్రభుని తాకింది. యేసుప్రభు, నన్ను ఎవరు ముట్టారు? ఒక పక్కన పేతురు అంటున్నాడు, అయ్యా ప్రభువా, జనసమూహము కిక్కిరిసి నీ మీద పడుతున్నారు. అర్థమవుతుందా నీకు? వేల మంది జనమయ్యా పడుతున్నారు, ముట్టిందేమని అడుగుతున్నావేంది? చూడండి కింద, యేసు ఎవడో నన్ను ముట్టాను,
ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వావ్, ఎవడో నన్ను ముట్టెను. ఇంక 47, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థ పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. వా, అలా లోయ ప్రైస్లా ఏం చెప్పాడండి? అయ్యా, నేనే నిన్ను ముట్టాను, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, 12 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్న నరకం ఇది, 12 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం ఇది, చచ్చిపోతున్నానయ్యా. నా కూలి, నా కష్టం, నా పొలం, నా ఇల్లు, నా వస్తువులు, నా బంధువుల దగ్గర నుంచి అన్ని 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 కూడా నా రోగానికి పెట్టాను. స్వస్థత రాలేదు, బాగుపడలేదు, సంతోషం లేదు, శరీరంలో ఆనందం లేదు, ఉల్లాసం లేదు, చనిపోతాను. బట్ నిన్ను తాకిన తర్వాత నా రక్తస్రావం ఆగిపోయింది. 12 సంవత్సరాల నుంచి నేను పడిన ప్రయాస, దుఃఖం, వ్యసనం ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, తీరని రోగాలతో ఉన్నారో, వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేత్ రైట్ నౌ. రోగాలతో బాధపడుతూ, శాశ్వత రోగాలతో బాధపడుతున్నావా? యేసు నజరేయుడైన యేసు నామములో ఈ క్షణమే తాకు నాయనా. లార్డ్, రైట్ నౌ దే నీడ్ యువర్ టచ్. దే నీడ్ యువర్ హోలీ టచ్, మైటీ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రోగాలతో, వ్యసనాలతో బాధపడుతూ, దుఃఖపడుతూ, అనేక సంవత్సరాల నుంచి వ్యసనపడుతున్న ఓ సహోదరుడ, సహోదరి, కుమారి, కుమార్తె, నజరేయుడైన యేసు నామములో స్వస్థపడి ఈరోజు స్వస్థపరచుచున్నాను నజరేయుడైన యేసు నామమున. ఆమేన్, ఆమేన్. నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందావు, నీ బాధ నుంచి నువ్వు విడుదల పొందావు. విడుదల పొందితే నాకు కాల్ చేయి. తర్వాత ఇప్పుడే యేసు నిన్ను తాకాడు. ఆమేన్. విడుదల. 12 సంవత్సరాలు పరుగులు పెట్టిన హాస్పిటల్స్, కట్టిన బిల్స్, అమ్ముకున్న ఆస్తులు, కూడబెట్టిన ఆస్తులు గల్లంత అయిపోయాయి, గొల్ల అయిపోయాయి. ఆఫ్టర్ 12 years she got a healing from God. Hallelujah. She got a special touch. ప్రత్యేకమైనటువంటి తాకిడం అనిపించింది. ఎన్ని ఉన్నా నీ దగ్గర, ఎంత సంపాదించినా, ఇల్లు, ఆస్తులు, బంగారం, వజ్రాలు, వైడ్యూరాలు ఉన్న, గర్వం ఉన్నా, యేసుప్రభు తాకిడి నువ్వు అనుభవించడం లేదంటే నీ దగ్గర అవన్నీ పెట్టుకొని ఎప్పుడో యేసుప్రభు తాకిడి నీకు దొరుకుతుంది. ఒక్కసారి గర్వాన్ని విడిచిపెట్టు. నీకెందుకయ్యా దైవజనుల మీద టాపిక్లు క్రియేట్ చేస్తాండావు? నీ కుటుంబానికి ఏం శాపగ్రస్తులు అయిపోతావా? దైవజనుడి మీద విమర్శలేంటి నీకు? గుర్తుపెట్టుకో బిడ్డ, ఎప్పుడైతే వదులుతావు యేసుప్రభుని తాకడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే ఈ అధికారి ఎందుకు పరిగెట్టాడంటే, 70 మరి చూసినట్లయితే 71వ కీర్తనలో మనం చూస్తాం 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 71వ కీర్తన 17వ వచనములో ఒక మాట మనం చూస్తాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. దావీదు చేస్తున్నటువంటి విషయం. బాల్యము నుండి దేవుని మీద ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. బాల్యము నుండి దేవుని మీద ఆధారపడుతున్నాడు దావీదు. బాల్యం నుంచి దేవుడు చేసిన అద్భుతాలు తప్పకుండా వివరిస్తున్నాడు. ప్రజలతో చెప్తున్నాడు, స్నేహితులతో చెప్తున్నాడు, బంధువులతో చెప్తున్నాడు, చుట్టాలతో చెప్తున్నాడు, ఇంట్లో వాళ్ళతో చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది కృతజ్ఞతాహీనులు, కృతజ్ఞత లేని నీచపు సునకాల్లా ప్రవర్తించే సునకాలు. నీకు దేవుడు అద్భుతాలు చేయలే? సాక్ష్యం చెప్పండి రా బాబు అంటే వీళ్ళకి అద్భుతాలు కావాలని ప్రార్థన ఫోన్ చేస్తారు మనకి. అయ్యా ఫోన్ చేయండి, ఇలా బాగలేదు. అయ్యా ఫోన్ చేయండి, ఇలా బాగలేదు. ఒరే, అద్భుతం జరిగిన తర్వాత,
దేవుడు తాకిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత, ఆశ్చర్యం జరిగిన తర్వాత, ఒరా బాబు సాక్ష్యం చెప్పండి అంటే ఇడికి సిగ్గు. సాక్ష్యం చెప్పడానికి సిగ్గిడికి, దేవుడు చేసిన అద్భుతం చెప్పడానికి సిగ్గిడికి, దేవుడు ఆశ్చర్యం చేస్తే చెప్పడానికి సిగ్గిది. ఆశ్చర్యం పొందుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఆశ్చర్యం పొందుకోవడానికి సిగ్గులేదు నీకు? ఆశ్చర్యం పొందుకున్నావు, అప్పుడు ఆశ్చర్యం కావాలి. అద్భుతం పొందుకున్నావు, అద్భుతం కావాలి. ఆశ్చర్యం అనేటువంటి అద్భుతాలు నీకు కావాలి, నీ ఇంట్లోనికి కావాలి, నీ ఇంట్లో వాళ్ళకి కావాలి, నీకు కావాలి. కానీ దేవుని సాక్ష్యం చెప్పమంటే చెప్పవు నువ్వు. దేవుని అద్భుతాలు చెప్పమంటే చెప్పవు నువ్వు. దేవుడు చేసిన మేలు చెప్పమంటే చెప్పవు నువ్వు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు చెప్పవు. ఏం క్రైస్తవుడు రా బాబు? కృతజ్ఞత ఉందా నీకు అసలు? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బాల్యము నుండి నువ్వు బోధించావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలుపుతూనే ఉన్నాను అంటున్నాడు. తెలుపుతూనే వచ్చాడంట. 9వ కీర్తనలో కొంతమందికి సాక్ష్యం చెప్పు అంటే సిగ్గుపడిపోతారు. ఏం సిగ్గు? ఏడబోతున్నావు అమ్మా నువ్వు సాక్ష్యం చెప్పమంటే? సిగ్గెందుకు పడుతున్నావు నువ్వు? వైన్ షాపుకి పోతున్నావా? సారా దుకాణంలో చేస్తున్నావా? క్లబ్ డ్యాన్స్లో, క్యాబరేలో బట్టలు ఇప్పించాను డ్యాన్సులు చేస్తున్నావా సిగ్గుపడడానికి? దేవుడి జీవితంలో చేసిన అద్భుతాన్ని సాక్ష్యంగా చెప్పడానికి సిగ్గెందు నీకు? ఆశ్చర్య కార్యాలు సాక్ష్యం చెప్పడం సిగ్గెందు నీకు? కృతజ్ఞత లేని హీనమైన బ్రతుకు బతుకుతున్నావు నువ్వు. ఏం బ్రతికది? దావీదు అంటున్నాడు 9వ కీర్తనలో అంటున్నాడు, ఒక మాట మనం చూస్తే 9వ కీర్తన క్లియర్గా అంటాడు. 9వ కీర్తన 1వ వచనం చూస్తే ఎంత మంచి మాట అండి అది. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఎందుకంట మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నేను సంతోషపడుతున్నాను, నీకోసం హర్షిస్తూ ఉన్నాను, ఉల్లాస గానాలు నేను పాడుతున్నాను, సంతోష గానాలు నేను పాడుతున్నాను, ఆశ్చర్య కార్యాల్ని ధ్యానిస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్లెజర్ ఆఫ్ యూ, వెరీ ప్లెజర్ ఆఫ్ యూ. నీ అద్భుత కార్యములు నేను మౌనంగా ఉండట్లా. సినిమా స్టోరీ చెప్పంటే చెప్తావు కూర్చొని. సీరియల్ కావాలి నీకు, పాపార్తురాలివి. ఈవిడి సీరియల్ చూడొచ్చుగా, పాడైపోయింది సీరియల్ చూసి. వాళ్ళ కూతురుని కూడా పక్కన కూర్చోబెట్టి సీరియల్, వాళ్ళ కూతురు సర్వనాశనం అయిపోయింది, అది పాడైపోయింది. దాని భవిష్యత్తు లేదు, బతుకు లేదు, సంతోషం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఆనందం లేదు. కొంతమంది పాస్టర్ అమ్మలు, ఫాదర్ అమ్మలు దండం పెట్టాలి. పాస్టర్ అమ్మలందరూ ఏడై టీవీ సీరియల్లో కూర్చొని 3 గంటల ముచ్చట్లో. వీళ్ళకి బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, స్తుతులు చెల్లించరు, విజ్ఞాపనలు చేయరు. దేవుడిచ్చిన మాత్రం సమృద్ధిగా బ్యాంకుల్లో బ్యాలెన్స్లు వేసుకుని, బంగారాలు కొనుక్కొని, బిజినెస్లు చేసుకుని సంతోషిస్తారు. నీ బతుకులు ఎప్పుడైనా పాస్టర్ అమ్మా, నా ప్రియమైన చెల్లి, నువ్వు సేవ చేస్తుంటే గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాడుతున్నాను. నీ బతుకులు ఎప్పుడైనా బైబిల్ చదివావా? ప్రార్థన చేసావా? దిక్కుమాలి ముచ్చట్లా సీరియల్ దగ్గర కూర్చుంటావు. చూడు బిడ్డ, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎప్పుడు? మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ చూసుకో. దేవుని పక్కన పెట్టేస్తావు, దేవునికి సమయం ఇవ్వు, బైబిల్ చదవు, పాటలు పాడవు, ప్రార్థన చెయ్యవు. ఈవిడి చూసింది కాక వీళ్ళ పిల్లని చూపిస్తుంది. ఈ పిల్ల మహాముదురైపోయి. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా తయారవుతున్నారు? దేవుని భయం లేకపోతే ఇంటర్ ఎట్లా అంటారు? ఆ సీరియళ్ళు ఇవి అవి చెత్త చెత్త చండాలని చూసుకొని సాక్ష్యం చెప్పమంటే సిగ్గుపడతావు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇలా చేశాడు. ఈ దరిద్రులు కొంతమంది హాస్పిటల్కి కావాలని లక్షలు పెడతాడు, లక్షలు పెడతాడు, అప్పులు చేస్తాడు, ప్లేసులు అమ్మేసి పెడతాడు హాస్పిటల్కి. దేవుడు అద్భుతం చేస్తే, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తే, దేవుడు స్వస్థపరిస్తే, దేవుడు ఆరోగ్యాన్ని బాగు చేస్తే, దైవజనుడికి కానుక ఇవ్వడానికి లెక్కలు వేసుకునే దౌర్భాగ్య పెదవిడు. దైవజనుడికి కానుకలు ఇవ్వాలి లెక్కలేస్తాడు రా. పాపాత్ముడు కాకపోతే, పాపాత్ములు కాకపోతే, నీచమైన బుద్ధి కాకపోతే, కుక్క కంటే దారుణమైన బతుకు కాకపోతే 5 లక్షలు బిల్లు వేస్తే నువ్వు కట్టవు. నువ్వు మూసుకొని కడతావు, పరిగెడుతున్నావు హాస్పిటల్కి. గుర్తుపెట్టుకో, నువ్వు పరిగెట్టేటప్పుడు పెట్రోల్ ఎంత అవుతుంది, భోజనాలు ఎంత అవుతున్నాయి, ఖర్చులు ఎంత అవుతున్నాయి, మనసుకి టెన్షన్ ఎంత అవుతుంది, మానసిక ఒత్తిడి ఎంత అవుతుంది, అవన్నీ తీసేసి దేవుడు నేను స్వస్థపరిస్తే దైవజనుడికి కానుక ఇవ్వడానికి ఈడేమో లెక్కలు వేసుకుంటాడు. ఈ లెక్కలు లేకుండా వీళ్ళ కుటుంబంతో మీటింగ్, ఇంకా దైవజనుడి మీద మీటింగులు,
సంఠింగులంగా దైవజనుడు ఆయన ఇలా చేస్తాడంట. చాలా మంది అంటారు, నేను వేసుకునే బట్టల మీద కామెంట్లు, నేను వేసుకునే బెల్ట్ల మీద కామెంట్లు, నేను వేసుకునే షూ మీద కామెంట్లు, నేను పెట్టుకున్న ఆర్నమెంట్ల మీద కామెంట్లు, నేను వాడే గ్లాసుల మీద కామెంట్లు, నేను తాగే నీళ్ళ మీద కామెంట్లు. ఎందుకురా మీకు బుర్రందా మీకు? నువ్వు ఇచ్చావా నాకు కామెంట్ చేయడానికి? నువ్వు నాకు నా దేవుడు ఇచ్చాడు, నేను వాడుతున్నా. నా దేవుడు ఇచ్చాడు, నేను బ్రతుకుతున్నా. నా దేవుడు ఇచ్చాడు, నేను వేసుకుంటా. అరే దైవజనుడి మీద కుళ్ళేందా? నువ్వు ఇల్లు కట్టాలని ప్రార్థన చేసేది దైవజనుడు, నీ కుటుంబం బాగుపడాలని ప్రార్థన చేసేది దైవజనుడు, నీ రోగం పోవాలని ప్రార్థన చేసేది దైవజనుడు, నీకు దరిద్రం వదిలిపోవాలని ప్రార్థన చేసేది దైవజనుడు, నీవు దురాత్మ నుంచి విడిపింపడాలని ప్రార్థన చేసేది దైవజనుడు. కృతజ్ఞత చెల్లించకుండా అద్భుతాలు జరిగితే, ఆశ్చర్యకార్యాలు జరిగితే కృతజ్ఞత లేదు నీ బతుకులో. కృతజ్ఞత లేకపోక ఇంకా దైవజనుడి షటాలేందా? దావీదు చెప్తున్నాడు, నేను నీ అద్భుతాలు వివరిస్తాను అంటాడు. ఒక ఆమె అంటుంది, సాక్ష్యం చెప్పమంటే సిగ్గంట, ప్రార్థన చేయమంటే సిగ్గంట. సిగ్గుమాలను పనులు చేసేటప్పుడు లేని సిగ్గు దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాలను చేసినప్పుడు ఎందుకు? అందుకే అంటాడు దావీదు 72వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంది, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని దావీదుకు తెలుసు. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు? ఒక మహానుభావుడు ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, మహానుభావుడు. నాకు ముందుగానే చెప్పాడు వివాహం కోసం. మహానుభావుడు, ఆయన చాలా మహానుభావుడు. నేను క్లియర్గా చెప్పా, బాబు నేను రావాలంటే ఎంత అవుద్ది నాయన, పోవాలంటే ఎంత అవుద్ది, టికెట్ బుక్ చేసినట్టు కూడా చెప్పా తమ్ముడికి. చాలా గొప్ప తమ్ముడులే. రావాలంటే ఎంత అవుద్ది, పోవాలంటే ఎంత అవుద్ది అని చెప్పా. ఆ వివాహానికి నన్ను పిలిచాడు, ప్రసంగించాను, మాట్లాడాను, అన్నీ చేశాను. నా అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్స్ కూడా ఉన్నా. మద్యం నా కళ్ళ ముందే కొన్ని వేల రూపాయలు మద్యానికి ఖర్చు పెట్టాడు. నా వివాహం మద్యానికి ఖర్చు పెట్టావు నువ్వు. దైవజనుడిని కన్నీరు కార్చి పంపించావు, దొక్క పెడుతూ పంపించావు, బాధ పెడుతూ పంపించావు, ఇబ్బంది పెడుతూ పంపించావు. నాకు 5,000 రూపాయలు ట్రావెలింగ్స్ అయ్యాయి. ఆ బాబు మహానుభావుడు 1000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చాడు, చాక్లెట్ కొనుక్కోమని. చాక్లెట్ కొనుక్కోవాలా స్వామి? ఆశ్చర్య కార్యాలు చేశాడండి ఆయన జీవితంలో. ఊహించలేని అద్భుతాలు దేవుడు చేశాడు. ఎక్కడ కృతజ్ఞత చెల్లించావు? తాగుడికి, మందుకి, వ్యసనానికి, బానిసత్వానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టావే, దేవుడి దగ్గరికి వస్తే కలగైపోయిందా? ఎంత కృతజ్ఞతాహీనుడివి, ఎంత నీచమైన క్రియలు కలిగిన వాడివి, ఎంత దౌర్భాగ్య క్యాలిక్యులేషన్స్ కలిగిన వాడు నువ్వు. సిగ్గుంది అసలు? మనిషివేనా నువ్వు? స్ట్రైట్గా చెప్తేమో దైవజనుడు పగబెట్టుకుంటావు. నువ్వు పగబెట్టుకునే ప్రతి స్టెప్లో శాపాన్ని ఎదుర్కొంటావు. నువ్వు పగబెట్టుకునే ప్రతి స్టెప్లో శాపాన్ని ఎదుర్కొంటావు. నువ్వు గుర్తుపెట్టుకో. ఐ డోంట్ కేర్. ఫోన్ అసలు ఎంత దౌర్భాగ్యం కాకపోతే చూడండి, ఎక్కడండి ఆశ్చర్యకార్యాలకు కృతజ్ఞత ఉంది? ఎక్కడండి అద్భుతాలకు కృతజ్ఞత ఉంది? ఎక్కడండి దేవుడు చేసిన మేలుకి? దేవుడైతే ఉచితం. అన్యుల్ని చూడండి అయ్యా, అన్యుల్ని చూడండి, అన్యుల్ని చూడండి అయ్యా. లక్షల మెట్లైనా సరే ఒట్టికాలతో ఎక్కుతారు, ఉపవాసంతో ఎక్కుతున్నారు. వాళ్ళలో ఉన్న భక్తి యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుణ్ణి కొలుస్తున్నావు అంటున్నావే, ఆరాధిస్తున్నావు అంటున్నావే, అద్భుతాలు చేస్తున్నాడు అంటున్నావే. ఏది నీ కృతజ్ఞత? ఏది నీ అర్పణ? ఏది నీ థ్యాంక్స్ గివింగ్? ఏది? వెరీ సాడ్. నన్ను కాదు దుఃఖపెట్టింది బిడ్డ, నన్ను కాదు ఏడిపించింది, నన్ను కాదు బాధ పెట్టింది, సర్వోన్నతుడైన దేవుణ్ణి నువ్వు బాధ పెట్టావు. ఈ బాధకు శిక్షను నువ్వు అనుభవించాల్సి ఉంటుందేమో, నువ్వు భరించాల్సి ఉంటుందేమో, ఆ శాపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందేమో. అవి చెప్తున్నాడు. ఆశ్చర్యకార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే. 139వ కీర్తన 14వ వచనంలో చూస్తే,
అయ్యా నాకు భయం పుడుతుంది, నువ్వు నన్ను కలుగు చేసిన విధానం, నువ్వు నన్ను తయారు చేసిన విధానం, నువ్వు నన్ను రూపించిన విధానం, నువ్వు నన్ను నిర్మించిన విధానం చూస్తుంటే ఎంత గొప్ప దేవుడువో. ఎంత గొప్ప దేవుడు అండి. కలుగు చేసిన విధానం చూస్తే భయం వేస్తుందంట ఆ భక్తుడికి. ఈరోజు నువ్వు ఉన్న స్థితి, నువ్వు కూర్చున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, ఉన్న జీవం, మాట్లాడుతున్న మాటలు నీవనుకున్నావా? అసలు నీకు ప్రార్థన చేయడమే రాదు. దేవుడు ఆశీర్వదిస్తే నిలబడ్డావు. ఈరోజు తప్పు బిడ్డ. నీలో డబ్బులు వస్తాయని గర్వపడుతున్నావు. ఆ అధికారిలో గర్వం లేదు, ఆ స్త్రీలో గర్వం లేదు, ఆ జనాల్లో గర్వం లేదు. అందుకే యేసుప్రభు అద్భుతాలు వారు చూడగలిగారు. అద్భుతాన్ని ఆ కుమార్తె రిసీవ్ చేసుకోగలిగింది. చాలా మంది ఈరోజు చాలా బాధపడతా ఉంటాను. నేను ఒకటే చెప్తాను, నీ విశ్వాసమే. నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, నేను బాధలో ఉన్నప్పుడు ఎవ్వడు నాకు ఫోన్ చేసేదిలే. నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు, ఏ చెల్లి, ఏ అక్క, ఏ స్నేహితురాలు కానీ, ఏ స్నేహితుడు కానీ, ఏ బంధువులు కానీ ఎవ్వరు నాకు కాల్ చేయలే. 1 man army, ఒక్కడనే 1 man army ఫైటింగ్. ఎప్పుడు నాకు ఎవ్వడి మీద ఆధారపడను. మౌనంగా ప్రార్థన చేస్తా, కన్నీరు కరుస్తూ ప్రార్థన చేస్తా. మళ్ళీ నాకు ఫోన్ కాల్స్, ఎవరికైనా బాగాలైతే ఫోన్ కాల్. జ్వరం అన్నయ్య, దగ్గన్నయ్య, జలుబు అన్నయ్య, హార్ట్ పోట్ అన్నయ్య, చచ్చిపోతాడు అన్నయ్య, బీపీ రైజ్ అయిపోయింది అన్నయ్య, షుగర్ ఎక్కువ అయిపోయింది అన్నయ్య, హాస్పిటల్ అన్నయ్య, స్ట్రెచ్చర్ అన్నయ్య, చచ్చిపోతున్నాం. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారు అప్డేట్ వాళ్ళు చేయరు. నేనే మళ్ళీ కాల్ చేసి ఎలా ఉంది, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఫాలోఅప్ చేస్తా. ఎందుకంటే నా మనసు అలాంటిది. ఎవరైనా ఒక ఫోన్ కాల్ బాగలేదని వచ్చిందంటే వారు బాగుపడేంత వరకు ప్రార్థన చేయడం, వారి గురించి మొర్ర పెట్టడం, వారు బాగున్నంత వరకు వారిని వెంబడించడమే నాకు తెలుసు. బాగున్న తర్వాత అంట, ప్రభా బాగు చేస్తావు, నీకు స్తోత్రం, పక్కెళ్ళి వారిని పట్టించుకో. నాకు బాగలేదు ఎవ్వరు, ఐ డోంట్ కేర్. నా దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అన్న అధికారం ఎలాగైతే వచ్చాడు, నా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభుని తాకితే నేను బాగుపడతాను నా స్త్రీ ఎలాగైతే అనుకుందాం, యేసు ప్రభు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. యేసు ప్రభుని ఆ అధికారం ఎలాగైతే ఇంట్లోనికి తీసుకెళ్ళాడు, నేను కూడా యేసు ప్రభుని నా గుండెలోనికి తీసుకెళ్ళా, నా ప్రయాణంలో తీసుకెళ్తా, నాతో తీసుకెళ్తా. యేసు ప్రభుని అనుమతించలేని దౌర్భాగ్యపు క్రైస్తవ బ్రతుకు నీది ఈరోజు. యేసు ప్రభుని ఆహ్వానించలేని బ్రతుకు. ఎలా యేసు ప్రభు వస్తాడు? నా పేరట వచ్చి వాడు గిన్నెడు శనగలు ఇస్తే మీరు మీ ఫలం పోగొట్టుకోరు, నిశ్చయంగా పొందుకుంటారని యేసయ్య చెప్పాడు కదా. యేసు ప్రభుని తీసుకుని వస్తున్న దైవజనుడిని నీ మేలు కోరి, నీ క్షేమం కోరి, నీ కుటుంబం మేలు కోరి, నీ కుటుంబ సౌభాగ్యం సంతోషం కోరి వస్తున్న దైవజనుడికి టీ ఇచ్చినప్పుడు లెక్క కట్టే నువ్వు, ఒక పూటని ఇంట్లో స్టే చేస్తే లెక్క కట్టే నువ్వు, నా మీద సటార్లు వేసుకునే నువ్వు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఎలా దీవెన పొందుకుంటావు, ఎలా స్వస్థత పొందుకుంటావు, ఎలా సమృద్ధిని పొందుకుంటావు? పొందుకోలేవు. ఇది నా మాట కాదు, సర్వోన్నతుడైన దేవుని మాట. ఆయన నామములో ఒక ప్రవక్తగా నేను ప్రకటిస్తున్నాను. పొందుకోలేవు. అహంకారం, గర్వం, విర్రవీగే దుష్టత్వం. కొంతమందికి దౌర్భాగ్యులు, కొంతమందికి నేను సేవనిచ్చా, సమృద్ధినిచ్చా, ఆశీర్వాదం ఇచ్చా. ఈరోజు బతుకుతున్న ఆశీర్వాదం, అనుభవిస్తున్న ఆశీర్వాదం, తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, ముష్టోళాలు బతుకు. తినడానికి తినలేదు, 10 రూపాయలు పక్కింటోళ్ళు కడుక్కునే దౌర్భాగ్య బతుకులో ఉన్నారు వాళ్ళు. అలాంటి నీచులు, నికృష్టులు ఈరోజు ప్రతి నెల వారికి అకౌంట్ యాడ్ చేసి సమృద్ధిగా వారికి భోజనాలు, సమృద్ధి అయినటువంటి బట్టలు, సమృద్ధిగా సేవను అప్పగిస్తే, ఇంకొందరు బ్రాంచ్ని స్టార్ట్ చేసి వాళ్ళకి అప్పగిస్తే, ఆ దరిద్రులు నా మీద దండయాత్ర చేస్తున్నారు. శాపం, మరణం, అస్వస్థత వారికి కలుగుతుంది. ఐ డోంట్ కేర్. నా మీదకి వారు ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు చాలా మరుగుతాయి, ముందుకు రాలేవు. నా మీద మాట్లాడే కుక్కల్లారా, యోధాగోత్రపు సింహపు పంజా మీ మీద, మీ కుటుంబాల మీద పడును గాక. నజరేయుడైన యేసు నామములో స్థిరం. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. అలనాడు ఏలియా మీదకి బోడివాడ అని 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూసుకోండి. బోడివాడని యవనస్తులు హేళన చేసినప్పుడు ఎలుగుబంట్లు వచ్చి ఆ యవనస్తుల శరీరాన్ని చీల్చేశాయి. ఈరోజు దైవజనుడి మీదకి వస్తున్న నీవు, కామెంట్లు చేస్తున్న నీవు, విర్రవీగుతున్న దుష్టత్వంతో ఉన్న నీవు, ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఛాలెంజ్.
మైండ్ ఇట్, గుర్తుపెట్టుకో. నీ దగ్గర హంబుల్నెస్ లేకపోతే, నిజంగా నీ దగ్గర హంబుల్నెస్ ఉంటే యేసుప్రభు నీతో పాటు వస్తాడు. నిజంగా నీకు హంబుల్నెస్ ఉంటే యేసుప్రభు నిన్ను తాకుతాడు. నిజంగా హంబుల్నెస్ యేసుప్రభుకు ఎదురు చూస్తే ఆయన అద్భుతమైన వర్తమానం నీ గుండెల్లోనికి వెళ్ళిపోతుంది. యేసుప్రభు చేసిన అద్భుతాలను చెప్పగలిగితే, కృతజ్ఞత కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ యందు కృతజ్ఞత కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకో. ప్రభు అయిన దేవా, ఈ వర్తమానం నాలో మాలో ఫలింపచేసి ఆశీర్వదించి కృప చూపించమని. దేవా, ఈ వర్తమానం ప్రత్యేకంగా ప్రజల కొరకు మాత్రమే చెప్పిందని, నా కోసమే చెప్పాడు అని మూర్ఖపు స్వభావంతో ఆలోచించే వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. ఒకవేళ ఈ వర్తమానం నీకైతే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, యేసుప్రభు నీ మాటలు వారు స్వీకరించి వారి జీవితాలు మెరుగుపరుచుకుందురుగాక. వాక్యం నాలో మాలో నూరింతులుగా ఫలింపచేయాలి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రావు ప్రింట్. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపి ప్రభు సేవలో మాకు తోడ్పాటు అందించాలి అని మీరు అనుకుంటే మా గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు నిత్యము మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభు సేవలో మీ జయమన్నా. గాడ్ బ్లెస్ యూ.